LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వంశీని కంకిపాడు పోలీస్ స్టేషన్ కు వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని తరలించారు. నేటితో వంశీ కస్టడీ ముగియనుంది. రాత్రి అస్వస్థతకు గురవడంతో వంశీని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ విచారణ కోసం కస్టడీకి తరలించడంపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులపై నిలదీస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కవిత, వల్లభనేని వంశీని 2 రోజులు కస్టడీకి నుజివీడు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో నిన్న కంకిపాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ నిన్న ఉదయం నుంచి కూడా విచారణ అయితే కొనసాగింది. అయితే ఇప్పటికే అనారోగ్య సమస్యలతో వంశీ ఉన్నాడు. ఇప్పటికీ ఇదే అంశాన్ని విజయవాడ కోర్టులో అనేక సందర్భాల్లో చెప్పారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపించింది. అయితే మరొక కేసులో ఆయన ఇరికించారు. ఇప్పుడు దాని మీద కస్టడీ మీద విచారణ చేస్తున్న పరిస్థితి. నిన్న అర్ధరాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతున్న సందర్భంలో నిన్న రాత్రి ఆయన పూర్తిగా అస్వస్థతకి గురైన నేపథ్యంలో కంకిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లి చికిత్స అందించారు. దాదాపు రాత్రంతా కూడా ఆయన హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు కుటుంబ సభ్యులు ఒక పక్క ఆందోళన చెందుతున్నారు, మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వంశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజులుగా చూస్తే ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆయన ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాంతులు అవుతున్నాయని చెప్తున్నారు, కాళ్ళు వాచిపోతున్నాయని చెప్తున్నారు. కనీసం పడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆయన చెప్పిన పరిస్థితి. రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కావాలని ఆయన ఏదో ఒక కేసులో ఇరికించి రెగ్యులర్గా రిమాండ్ పడే విధంగా ప్రభుత్వం చేస్తుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత నెల రోజులుగా ఖచ్చితంగా హెల్త్ గ్రౌండ్స్ మీద ఆయనకి బెయిల్ ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏసీబీ కోర్టులో కానీ అదేవిధంగా హైకోర్టులో కానీ ఆశ్రయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కేసులో కంకిపాడు పోలీస్ స్టేషన్కి నిన్న తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు కూడా కస్టడీ కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. ఉదయం 7 గంటలకి ఆయన కంకిపాడు ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. విచారణ కొనసాగుతుంది. 11 గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రులు తరలిస్తారు. అనంతరం కోర్టులో హాజరుపరిచిన తర్వాత యాజావిధిగా జైలుకి పంపించే పరిస్థితి అయితే కనిపిస్తుందని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా వంశీ ఆరోగ్యం అయితే క్షీణించింది, చాలా మాకు ఆందోళనలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు ఆ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. నిన్న రాత్రి పేరుని నాని, అదేవిధంగా ఆ పెనంలూరుకు సంబంధించిన వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చక్రవర్తి, ఇటువంటి లీడర్స్ అంతా వచ్చారు. మరికొద్ది సేపట్లో వాళ్ళంతా కూడా ఇక్కడ రాబోతున్నారు. ఈ నేపథ్యంలో కంకిపాడు పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రతని పోలీసులు ఏర్పాటు చేశారు. మనం చూస్తే మొత్తం పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఈ పూర్తిగా ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే వంశీ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికే క్షీణించిందనే వార్తలు రావడంతో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల దగ్గరికి వస్తారనే ఒక భయంతో మొత్తం ఈ రోడ్నంతా కూడా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆరోగ్య పరిస్థితులు బాగాలేదంటూ అడ్వకేట్ కూడా చెప్పిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ చిరంజీవి వెళ్లి వంశీతో మాట్లాడొచ్చిన పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. కవిత. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.